జిల్లా చింతూరు ఏజెన్సీ ఆహ్లాదకరమైన వాతావరణానికి పచ్చని అడవులకు ప్రకృతికి పెట్టింది పేరు. అలాంటి చోట మైనింగ్ మాఫియా కన్నేసింది. చింతూరు ఏజెన్సీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. జాతీయ రహదారి 30 మీదుగా జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది. సరైన వేబిల్లులు లేకుండానే అడ్డగోలుగా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంది. అర్ధరాత్రులు ఇసుక లారీలు తిరుగుతున్నాయి. దీంతో చింతూరు ఏజెన్సీ వాహనదారులు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చింతూరు ఏజెన్సీలోని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని ఆదివాసీలు కోరుతున్నారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ ఆహ్లాదకరమైన వాతావరణానికి పచ్చని అడవులకు ప్రకృతికి పెట్టింది పేరు. అలాంటి చోట మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఇక మైనింగ్ మాఫియా ఆగడాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ కి బోర్డర్ లో శబరి నది మధ్యలో ఉండడం జరిగింది. శబరి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిసుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అంటే ఆంధ్ర బోర్డర్ కి 1 కిలోమీటర్ల దూరంలో ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక కోసం వందలాదిగా ఈ ఏజెన్సీలో లారీలు అనేవి బార్లు తీరుతుండడంతో చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలో అంటే జాతీయ రహదారి 30 మీదుగా ఈ రవాణా అనేది కొనసాగుతూ ఉంది. భద్రాచలంకి దాదాపు 68 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 380 కిలోమీటర్ల దూరంలో అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర చింతూరు బోర్డర్ మీదుగా భద్రాచలం హైదరాబాద్ కి ఈ ఇసుక లారీలన్నీ కూడా తరలిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ ఏవి కూడా అంటే సరిగా ఏబీలు ఎవరు తనిఖీ చేయకపోవడం, ఆర్టీఓ అధికారులు పట్టించుకోకపోవడంతో, అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్ అంటే ఇసుక లారీల మీద ఉన్నటువంటి బరకం ఏవి కూడా వేయకపోవడంతో ఈ ప్రమాదాలు జరిగేటువంటి స్థాయిలో ఈ అక్రమ ఇసుక నడుస్తుంది. ఇన్ని లారీలు ఈ చింతూరు ఏజెన్సీలో రోజువారీ రవాణా జరుగుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అంటే తెలుసు, చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఈ అక్రమ మాఫియా అనేది రెచ్చిపోతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలనేది స్థానికంగా ఉన్నటువంటి గిరిజన వాసులు చెప్తూ ఉన్నారు. ఆంధ్రాకి ఒడిశాకి మధ్య కుంట అనే ప్రాంతం అనేది అదేవిధంగా 4 రాష్ట్రాల కలయికతో ఉన్నటువంటి కుంట ప్రాంతం నుంచి చట్టి మీదుగా ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ అక్రమ రవాణా అంతటినీ కూడా అడ్డుకట్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, ఆహ్లాద వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే వస్తారో వారి భయభ్రాంతులకు గురి కాకుండా స్థానిక వాతావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ గణేష్.